అందరికీ నమస్కారం. ఈనాటి చారిత్రక విశ్లేషణ తరగతికి స్వాగతం. ఈరోజు మనం ప్రాచీన భారతదేశ చరిత్రలో ఒక అతిపెద్ద మిస్టరీని డీకోడ్ చెయ్యబోతున్నాం. అదేంటంటే అసలు ఈ శాతవాహన సామ్రాజ్యం ఎక్కడ మొదలైంది, వారి అసలైన జన్మస్థలం ఎక్కడ? ఇది నిజంగా ఒక అద్భుతమైన అకాడమిక్ డిబేట్ అని చెప్పాలి. సరే, ఈరోజు మన సిలబస్ ఏంటో ఒక్కసారి చూద్దాం. ఈ గొప్ప జన్మస్థల చర్చను అర్థం చేసుకోవడానికి మనం ప్రధానంగా 4 భౌగోళిక సిద్ధాంతాలను కేస్ స్టడీస్గా తీసుకుందాం. కర్ణాటక, విదర్భ, మహారాష్ట్ర మరియు ఆంధ్ర సిద్ధాంతాలు. ప్రతిదానికి ఉన్న పురావస్తు అలాగే శాసన ఆధారాలను ఏ మాత్రం పక్షపాతం లేకుండా చాలా బ్యాలెన్స్డ్గా విశ్లేషిద్దాం. సో, మన సెమినార్ని స్టార్ట్ చేద్దాం. ముందుగా అసలు ఈ గ్రేట్ హోమ్లాండ్ డిబేట్ ఏంటి? ప్రాచీన కాలం నాటి రికార్డులు పూర్తిగా అందుబాటులో లేనప్పుడు ముక్కలుగా ఉన్న సమాచారంతో చరిత్రకారులు ఇలాంటి థియరీలను ఎలా నిర్మిస్తారు అనేది మనం ముందుగా అర్థం చేసుకోవాలి. దీనికోసం స్కాలర్స్ ప్రధానంగా 3 రకాల ఆధారాలపై డిపెండ్ అవుతారు. అవి పురాతన శాసనాలు, ప్రాచీన నాణేల అధ్యయనం అంటే న్యూమిస్మాటిక్స్ మరియు మన పురాణ గ్రంథాలు. ఈ మూడింటిని ఒక కనెక్టింగ్ పజిల్లాగా వాడి శాతవాహనులు తమ మొదటి రాజ్యాన్ని ఎక్కడ స్థాపించారో కనిపెట్టడానికి ట్రై చేస్తారు. సరే, ఇప్పుడు మన దృష్టిని కాస్త దక్షిణం వైపు మళ్లిద్దాం. మన మొదటి కేస్ స్టడీ అయిన కర్ణాటక సిద్ధాంతం గురించి మాట్లాడుకుందాం. ఈ థియరీని ప్రముఖ చరిత్రకారుడు విఎస్ సుక్తాంకర్ గట్టిగా ప్రతిపాదించారు. ఆయనేమంటారంటే శాతవాహన రాజవంశం యొక్క మూలాలు ఖచ్చితంగా నేటి కర్ణాటక సరిహద్దుల్లోనే ఉన్నాయని. మరి ఆయన ఎందుకంత కాన్ఫిడెంట్గా చెప్పారు? ఆయన చూపిన ఆధారాలేంటి? ఇక్కడే ఒక ఆసక్తికరమైన విషయం ఉంది. బళ్ళారి జిల్లాలో దొరికిన మేకదోని, హిరహడగల్లి శాసనాలలో శాతవాహనీ హార అనే ప్రస్తావన కనిపించింది. ఇది స్ట్రాంగ్ ఎవిడెన్స్ లాగే ఉంది కదూ? కాని విమర్శకులు ఒక లాజిక్ లాగారు. ఈ శాసనాలు సామ్రాజ్యం స్థాపించిన దాదాపు 400 ఏళ్ల తర్వాత చెక్కబడ్డాయి. అంత లేటుగా వచ్చిన రికార్డ్స్తో వాళ్ల మొదటి జన్మస్థలాన్ని ఎలా కన్ఫర్మ్ చేస్తాం? పైగా సాతానికోట లాంటి పేర్లున్న ప్రాంతాలు ఒక్క కర్ణాటకలోనే కాదు, చాలా చోట్లున్నాయి కదా అన్నది వారి కౌంటర్ ఆర్గ్యుమెంట్. మరి ఈ దక్షిణ ప్రాంత శాసనాలు సరైన ఆధారాలు ఇవ్వలేకపోతే ఎలా? ప్రాచీన గ్రంథాల్లో చెప్పిన నదులు, ఇతర భౌగోళిక మైలురాళ్లు ఏమైనా మనల్ని ఇంకో కొత్త దిశగా తీసుకెళ్తున్నాయా? మనం ప్రశ్నించుకోవాల్సిన సమయం ఇది. ఇక్కడే మన 3వ చాప్టర్, అదే విదర్భ సిద్ధాంతం తెరపైకి వస్తోంది. ఇప్పుడు మనం సెంట్రల్ ఇండియా చుట్టూ ఉన్న ఈ హైపోథీసిస్ని అన్వేషిద్దాం. ఈ సిద్ధాంతాన్ని వివి మిరాషి అనే గొప్ప విద్యావేత్త బలంగా సపోర్ట్ చేశారు. ప్రాంతీయ శాసనాలను లోతుగా అధ్యయనం చేసి విదర్భయే శాతవాహనుల అసలైన పూర్వీకుల నివాసం అని ఆయన వాదించారు. హిస్టారికల్ జియోగ్రఫీ ఎంత కాంప్లెక్స్గా ఉంటుందో చెప్పడానికి ఇది బెస్ట్ ఎగ్జాంపుల్. మిరాషిగారు హతిగుంప శాసనంలోని కన్నబెన్న అనే నదిని నాగ్పూర్ దగ్గర ఉన్న కన్హన్ నదిగా అనువదించారు. అలాగే నాసిక్ శాసనంలో ఉన్న బెనా కటకస్వామి అనే బిరుదును కూడా కోట్ చేశారు. కానీ కౌంటర్ ఆర్గ్యుమెంట్స్ ఏంటంటే చరిత్రలో కన్నబెన్న అంటే మన కృష్ణానది. అంతేకాదు, నాసిక్ శాసనం ప్రకారం విదర్భ అనేది వాళ్ల సొంత రాజ్యం కాదు, గౌతమీపుత్ర శాతకర్ణి జయించిన ప్రాంతం మాత్రమే అని విమర్శకులు స్పష్టం చేశారు. చూశారుగా, శాసనాలు మాత్రమే సరిపోవడం లేదు. మరి వారు వాడిన భాష, వాళ్ల నామకరణ పద్ధతులు ఏమైనా ఈ భౌగోళిక పజిల్ని సాల్వ్ చేస్తాయా? ఈ ప్రశ్నే మనల్ని పశ్చిమ తీరానికి, అంటే మహారాష్ట్ర సిద్ధాంతం వైపు తీసుకువెళ్తుంది. పి.టి. శ్రీనివాస అయ్యంగార్, జుగేల్కర్ లాంటి పండితులు ఈ థియరీని డెవలప్ చేశారు. వీరు ప్రధానంగా శాతవాహనులు ప్రాకృత భాష వాడటాన్ని, అలాగే ముంబై సమీపంలోని అంధ్రి అనే నది పేరును సాక్ష్యాలుగా చూపించారు. కానీ క్లాస్, ఒక్కసారి ఆలోచించండి. ప్రాకృతమనేది కేవలం మౌర్యుల కాలం నుండి వీరికి వారసత్వంగా వచ్చిన ఒక అఫీషియల్ లాంగ్వేజ్ మాత్రమే అని మర్చిపోకూడదు. ఇంకో క్రూషియల్ పాయింట్ ఏంటంటే వీళ్ల తొలి నాణేలపై ప్రాచీన తెలుగు భాష కూడా స్పష్టంగా కనిపించింది. ఇక మహారాష్ట్ర థియరీకి చెప్పే ఇంకో ఆధారం మాతృస్వామ్య నామకరణ ఆచారం, అంటే తల్లి పేరును ముందు పెట్టుకోవడం. కాని ఫ్యాక్ట్ ఏంటంటే ఈ ఆచారం వాళ్ల రాజవంశం ప్రారంభంలో లేనేలేదు. ఇది కేవలం 22వ రాజైన గౌతమీపుత్ర శాతకర్ణితోనే మొదలైంది. సో దీన్ని బేస్ చేసుకుని వాళ్ల తొలి మూలాలను డిసైడ్ చేయడం కుదరదు కదా. ఇలా తర్వాత కాలం నాటి ఆచారాలు మనల్ని మిస్లీడ్ చేస్తుంటే హిస్టరీ స్టూడెంట్స్గా మనం ఏం చేయాలి? ఖచ్చితంగా మనకు అందుబాటులో ఉన్న అత్యంత ప్రాచీనమైన ఫిజికల్ ఎవిడెన్స్ దగ్గరికి వెళ్ళాలి. అప్పుడే మనకు ఈ 5వ కేస్ స్టడీ, అంటే ఆంధ్ర సిద్ధాంతం కనిపిస్తుంది. బండార్కర్, విన్సెంట్ స్మిత్ లాంటి చరిత్రకారులు ప్రాచీన పురాణ కథనాల ఆధారంగా ఈ వాదనను గట్టిగా వినిపించారు. ఇక్కడ
ఆంధ్రభృత్యులు అనే ఒక ఆసక్తికరమైన పదం చుట్టూ పెద్ద డిబేట్ నడుస్తోంది. శాతవాహనులు మొదట ఆంధ్రుల కింద సేవకులుగా ఉండి తర్వాత స్వతంత్రులయ్యారా? లేక వాళ్లే సేవకులుగా ఉన్న ఆంధ్రుల? డాక్టర్ కె. గోపాలాచారి లాంటివాళ్లు ఏమంటారంటే, వీరు స్వతహాగా ఆంధ్రులే, కాకపోతే ముందు మహారాష్ట్రలో పవర్లోకి వచ్చి ఆ తర్వాతే ఆంధ్ర ప్రాంతంలో రాజ్యాన్ని సుస్థిరం చేసుకున్నారు అని. అయితే ఇక్కడ మనం మాట్లాడుకోవలసిన మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ హార్డ్ న్యూమిస్మాటిక్ డేటా. అదేనండి నాణేల సాక్ష్యం. తెలంగాణ ఆంధ్ర ప్రాంతాల్లోని కోటిలింగాల, కొండాపూర్, వరంగల్ లాంటి చోట్ల ఏకంగా రాజవంశస్థాపకుడైన శ్రీముఖుని తొలి నాణేలు దొరికాయి. ఇంతకంటే స్ట్రాంగ్ ఫిజికల్ ఎవిడెన్స్ ఏం కావాలి చెప్పండి? వారి ప్రారంభ అధికార కేంద్రం ఖచ్చితంగా అక్కడే ఉందనడానికి ఇదొక తిరుగులేని ఆధారమని చెప్పొచ్చు. సరే, ఇప్పటివరకు మనం 4 వేరువేరు సిద్ధాంతాలను చాలా ఇంపార్షియల్గా అనలైజ్ చేశాం కదా. ఇప్పుడు వాటన్నిటినీ కలిపి ఆధునిక చరిత్రకారుల ఫైనల్ కన్క్లూజన్ ఏంటో చూద్దాం. అన్ని ఆధారాలను బేరేజు వేసుకుంటే ఫైనల్గా మనకర్థమయ్యేదొకటే: శాతవాహనుల మొట్టమొదటి అధికార కేంద్రం పశ్చిమ ఆంధ్ర మరియు ఆగ్నేయ మహారాష్ట్రాలను కలిపే ఒక విశాలమైన రాజ్యంగా ఉండేది, మరియు వారు ప్రతిష్ఠానపురం అంటే ప్రస్తుత మహారాష్ట్రలోని పైఠాన్ను తమ రాజధానిగా చేసుకుని పరిపాలించారు. అసలు ఆ ప్రాంతాన్నే ఎందుకెంచుకున్నారు? దీని వెనుకున్న వ్యూహాత్మక ప్రాముఖ్యతేంటో చూడండి. ఇది కేవలం ఒక సెంట్రల్ లొకేషన్ మాత్రమే కాదు, ఉత్తర దక్షిణ భారతదేశాలను కలిపే అతిపెద్ద వాణిజ్య మార్గాలకు ఒక జంక్షన్ లాంటిది. నార్త్ సౌత్ని ఎకనామిక్గా కనెక్ట్ చేయడం ద్వారా వాళ్లు ఎంతటి అపారమైన ఆర్థిక రాజకీయ ఆధిపత్యాన్ని సాధించారో మనం అర్థం చేసుకోవచ్చు. ఇదొక మాస్టర్ స్ట్రోక్ అని చెప్పాలి. ఈనాటి మన క్లాస్ ముగించే ముందు ఒక చిన్న లాజికల్ క్వశ్చన్తో మిమ్మల్ని వదిలేస్తాను. ఇలా ప్రాచీన వాణిజ్య మార్గాలపై కరెక్ట్గా పొజిషన్ అవ్వడం వల్లే శాతవాహనులాంటి గొప్ప సామ్రాజ్యం పుట్టుకొచ్చింది కదా. మరి ఒకవేళ ఆ వాణిజ్య మార్గాలు వేరే వైపు మళ్ళితే ఆ తర్వాతొచ్చిన సామ్రాజ్యాల పతనానికి ఆ మార్పు ఎలా దారితీసుంటుంది? ఒక్కసారి ఆలోచించండి. ఈ ఆసక్తికరమైన ప్రశ్నతో నేటి తరగతిని ముగిస్తున్నాను. మళ్ళీ కలుద్దాం.